హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్పార్క్ ఆఫ్ హోప్. ఈరోజు మనం 2 వజ్రాల కథ ఈ స్టోరీ గురించి తెలుసుకుందాం. ఒక ఒంటె వ్యాపారి దగ్గరికి రాము అనే మనిషి వెళ్ళి ఒంటెను కొని తీసుకుని వస్తాడు. ఇంటికి తీసుకుని వెళ్ళి చూస్తే ఆ ఒంటె మూపురం మీద వేసి ఉన్న బట్టల్లో ఒక సంచి కట్టి ఉంటుంది. అది చూసిన రాము పనివాడు, అయ్యా, ఒంటె ముపురం మీద ఒక సంచి ఉంది, ఇదిగోండి అని ఇస్తాడు. తెరిచి చూస్తే సంచి నిండా వజ్రాలు ఉంటాయి. అది చూసిన రాము, పాపం ఒంటె వ్యాపారిదేమో, ఇచ్చొద్దాం రా అని అంటాడు. దానికి రాము పనివాడు, అయ్యా, ఇది మనం తీసుకున్నట్లు ఎవరికి తెలుస్తుంది, మనమే పెట్టుకుందాం అంటాడు. దానికి రాము, వద్దు వద్దు, నాకు ఎవరి సొమ్ము వద్దు అంటాడు. మార్కెట్ మొత్తం వెతకగా వ్యాపారి కనిపిస్తాడు. అప్పుడు ఆ వజ్రాల సంచి రాము వ్యాపారికి ఇస్తాడు. ఇది చూసిన వ్యాపారి చాలా ఆనందం కలుగుతుంది. నువ్వు నా వజ్రాలు నాకు తెచ్చి ఇచ్చినందుకు నేను నీకు ఒక వజ్రం ఇద్దామనుకుంటున్నాను అంటాడు. ఏది కావాలో తీసుకో అంటాడు. అది విన్న రాము, వద్దు వద్దు, నాకు ఏ వజ్రము వద్దు, మీ సంచి మీకు ఇద్దామని వచ్చాను అంటాడు. అని వ్యాపారి మాత్రం, నీ వల్లనే నాకు నా వజ్రాలు దొరికాయి, ఈసారి 2 వజ్రాలు తీసుకో అంటాడు. కానీ రాము, నా దగ్గర ఆల్రెడీ 2 వజ్రాలు ఉన్నాయి అంటాడు. అది విని వ్యాపారి వెంటనే కోపంలో తన సంచిలో ఉన్న వజ్రాలను లెక్క పెడతాడు. కానీ అన్ని వజ్రాలు ఉంటాయి. ఎక్కడా అన్ని వజ్రాలు ఇందులోనే ఉన్నాయి కదా అంటాడు. అప్పుడు రాము, నా దగ్గర ఉన్న వజ్రాలు మీ వజ్రాల కంటే విలువైనవి, విలువ కట్టలేనివి. అవి ఏమిటంటే నా నీతి, నా నిజాయితీ అంటాడు. అవునండి, నా దగ్గర నా నీతి, నా నిజాయితీ అనే 2 వజ్రాలు ఉన్నాయి అంటాడు. ఇది విన్న వ్యాపారి, నీ మీద నేను అనుమానించినందుకు నన్ను క్షమించు అని అంటాడు. అందుకే మనమందరం ఎవరి సొమ్ముకు ఆశపడకూడదు. మన కష్టమే మనకు ఫలాన్ని ఇస్తుంది.